హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. సర్వాధికారి పరమోపకారి ప్రభువని చాటెదము. జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదం. ఆత్మలో జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి మరలా పాడదామా. సర్వాధికారి పరమోపకారి జయని చాటెదము. జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. హల్లెలూయా. జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. కష్టాల లోయలో కన్నీటి తావులు, కష్టాలు కన్నీళ్ళలో కూడా ఆయన కీర్తించి నేను ఆరాధన చేస్తాను. నష్టాలు ఊబిలో నన్ను ఆదరించిన నా యేసయ్యను నేను మహిమపరుస్తాను. కష్టాలలో ఎలో కన్నీటి తావులో కీర్తించి పాడెదను. నష్టాల ఊబిలో నన్ను ఆదుకొనిన నామమును స్తుతింతును. కష్టాలలో ఎలో కన్నీటి తావులో కీర్తించి పాడెదను. నష్టాల ఊబిలో నన్ను ఆదుకొనిన నామమును స్తుతింతును. సర్వాధికారి ఆత్మలో ఆరాధించండి. సాతానుడికి ఎటువంటి ప్లేస్ కూడా ఇవ్వకండి. శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. హల్లెలూయా. జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదను. నా పాప భారము తొలగించినాడు నా యేసు నజరేయుడు. నా ఊపిరైన నా కాపరైన నా యేసు భగవానుడు. మన పాపాన్ని భారాన్ని తొలగించిన దేవునికి ఎటువంటి ఆరాధన చెల్లించాలండి. నా పాప భారము తొలగించినాడు నా వాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా నా యేసు భగవానుడు. నా పాప భారము తొలగించినాడు నా వాడు నజరేయుడు. నా ఊపిరైనా నా కాపరైనా. బిగ్గరగా సర్వాధికారి ఆత్మలో ఆకర్ల చేస్తూ ఉన్నవారు ఆయన సన్నిధి అంటే ఇష్టపడండి. ఆయన్ని ఆరాధన చేయాలంటే ఉత్సాహం చూపించాడు. నెత్తి పాడెదము. హల్లెలూయా. జయ జయనాదం శ్రీ యేసుగానం స్వరమెత్తి పాడెదము. ఏ మంచి నాలో లేకున్నా, మంచి లేదండి మనిషిలో, అయినా సరే మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రేమించి నాకై మరణించి మృతిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా అనేటప్పుడు ఆత్మతో పరవశించి ఆరాధన చేయండి. ఆఖర్లో ఈ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి నాకై మరణించి యేసు మృతి గెలిచి లేచెను. ఈ మంచి నాలో లేకున్న వేళ నన్నెంతో ప్రేమించెను. ప్రేమించి నాకై మరణించి యేసు గెలిచి లేచెను.
హల్లెలూయా చెప్తాం. జయ 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 నా మెత్తి పాడెదము హల్లెలూయా జయ జయ నాదం. ఆత్మలో ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? వేదాలతో ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? ఎంతమంది దేవుని దూతల ద్వారా మీ ఆరాధన దేవునికి సన్నిధిలోకి వెళ్తుంది? హల్లెలూయా 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 చెప్పాలి బిగ్గరగా. ఆత్మలో బ్రదర్స్ మద్దతు ప్రాంతంలో దేవుని సన్నిధికి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా, ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవండి. ఆత్మలో నిన్ను ఆరాధన చేయడానికి కృపను దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. పైకి చప్పట్లు కొడతామా? పైకి చప్పట్లు కొడతాం. రెండు చేతులు పైకి ఎత్తాలి దయచేసి. మరలా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు, ఆత్మలో ఎవరైతే ఆరాధన చేస్తారు, ఆత్మలో నిట్టూర్పుతో, ఆత్మలో కన్నీటితో ఎవరు ఆరాధన చేస్తారు, నాయన గొప్ప దీవెన. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలండి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లినగాక. ఆమేన్. మోకాళ్ళ మీదకి వెళ్దాం అందరం కూడా. గట్టి గింజల్లాగా ఉండాలి. పొట్టు అయితే ఎగిరిపోతారట. ఆయన చేటలో వేసుకొని చెరిగినప్పుడట ఎగిరిపోతారట. ఒక ఆయన చెప్తున్నారు, ఈరోజు సంఘాల్లో ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయట్లేదు. ఫ్యాషన్ అయిపోయింది. ప్యాషన్ ఫర్ క్రైస్ట్ కాదు, ప్యాషన్ కాదు, ఫ్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్ పనికిరాదు దేవుని దగ్గరికి. పరిశుద్ధ సంఘంగా ఉండాలి. పరిశుద్ధమైన ఆరాధన కావాలి ఆయనకి. పరిశుద్ధమైన ఆరాధన, విధేయత చూపించాలి. ఆరాధన మోకాళ్ళ మీద ఉండి వనకాలి ఆయన సన్నిధిలో. చేతులు ఎత్తినప్పుడు ఆయన కొరకు చేతులు ఎత్తాలి. ఎక్కడ నువ్వు తగ్గించుకోపోతే, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నేను ఎవరి దగ్గర తగ్గించుకోనండి, ఇక్కడ మాత్రం నువ్వు మోకాలు వేయాల్సిందే. ఇక్కడ నువ్వు తగ్గించుకోవాల్సిందే. ఫ్యాషన్ అయిపోయిందండి చాలా చోట్ల. ఫ్యాషన్ డిస్కో అయిపోయింది. చాలామంది కొంతమంది కోసం చెప్తుంటే చాలా భయం వేస్తుంది, వణుకు కూడా పుడుతుంది. సాతాను యొక్క సంఘాలుగా సాతాను అండర్లోకి వెళ్ళిపోతున్నాయి ఈరోజు చాలామంది. క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. మెల్లిగా ట్రాక్ మళ్ళీ ఇస్తున్నాడు. జిగ్ 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 అని మెరుపుల్లోకి తీసుకెళ్తున్నాడు సాతాను. నీటితో విరిగేయలేని మనసుతో ఏది ఇష్టమో, ఆయన ఏం చెప్పారు, ఎలాగ ఆరాధన చేయాలో అవి వెతుక్కొని మనం అలా చేయాలి. కన్నీటితో ఆరాధన చేయాలి. వారమంతా కాపాడుతున్నాడు, సంవత్సరం అంతా కాపాడుతున్నాడు, ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఏమి ఇవ్వగలవు నువ్వు? ఏమి ఇవ్వడానికి మీ దగ్గర ఉంది? ఆయనకి ఇచ్చేది ఏదైనా మీకు ఉందా? లేదు మనిషికి. కనుక ప్రభువా, ఇగో ఈ నా 2 చేతులు ఎత్తుతున్నానయ్యా, నా కన్నీళ్ళతో నీ పాదాలు కడుతున్నానయ్యా. ఆరాధన చేద్దామా? పెనుగాల్లో సుడిగాల్లో కూడా జీవితం అంతా అలలే, ఎటు చూసినా నిందలే. కానీ ఒకరోజు నువ్వు అనుకుంటావట, కలలోనైనా అనుకోలేదు నేను, నా నోటికి ఏమి ఇచ్చాడట. హన్నా అనుకుంటుంది, నేను అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు, నా నోటికి నవ్విస్తాడనే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు. మీరు కూడా అనుకోవచ్చు, జీవితంలో ఎప్పుడైనా నేను నవ్వుతానా సంతోషంగా? చాలామంది అనుకుంటారు కదా. ఇన్ని పరిస్థితులు, ఇన్ని సమస్యలు, ఈ తుఫాన్లో నా జీవితంలో ఎప్పుడైనా నేను నవ్వుతానా? నవ్వే రోజు ఉందా నా బ్రతుకులో? ఏదో పైకి పెయింట్ వేసుకునే నవ్వులు నా జీవితంలో ఉన్నాయి. బాగోదు కదా మనుషుల దగ్గర అప్పుడప్పుడు పెయింట్ స్మైలీ ఫేసుల్లాగా ఉంటాయి కొంతమంది, లోపలంతా వేదనే. కానీ ఒకరోజు ఇలాంటి పరిస్థితి హన్నా జీవితంలో కూడా. కానీ ఆమె ఒక కీర్తన రాస్తుంది, స్తుతి కీర్తన. నా నోటికి నవ్విచ్చాడు ఆయన, కలలోనైనా ఊహించలేదు నా నోటికి నవ్విస్తాడని. నువ్వు ఊహించలేదేమో హన్నాకి ఇచ్చిన నవ్వు నీ జీవితంలో కూడా దేవుడిస్తాడని. నమ్మిన వారు, మీకు మనుషులైతే ఇవ్వరు, మనుషుల నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆశపడకండి, మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. దేవుడి నుంచి మాత్రం తప్పకుండా నీకు దొరుకుతుంది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడ్డు. నమ్మిన వారందరూ మోకాళ్ళ మీదకి వెళ్దాం. మరొక్కసారి దేవునికి దగ్గరగా వెళ్ళి ఆరాధన చేద్దాం. పెనుగాలిలా సుడిగాలిలా జీవితమే అలలో, ఎటు చూసిన నిందలు అవమానమే మిగులు. పెనుగాలిలా సుడిగాలిలా జీవితమే అలలో, ఎటు చూసిన నిందలు అవమానమే మిగులు. ఓడిపో
నిరాశలో ఊహల్లో నా ఊసుల్లో చిగురించి నా జీవితం యేసయ్యకే నేనంకితం చిగురించి నా జీవితం యేసయ్యకే నేనంకితం. కలలోనైనా ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు యోసేపు. ఏ రోజైనా మంచి రోజు అనేది నా జీవితంలో ఉందా? నా జీవితంలో నవ్వుకునే రోజు ఏదైనా ఉందా? ఎప్పుడైనా నవ్వుతానా నా జీవితంలో? యోసేపు ఊహించలేదు, రూతు ఊహించలేదు. నా పెనిమిటి చనిపోయాడు, నా జీవితం ఇంతే ఇంకా. కానీ వాళ్ళందరి నోట్లో దేవుడు నవ్విచ్చాడండి. కలలోనైనా ఊహించలేదు, నా నోటికి నవ్వొచ్చే రోజున్నదని. అసాధ్యాలను సుసాధ్యాలుగా, దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా. ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా ఊసుల్లో చిగురించి నా జీవితం యేసయ్యకే నేనంకితం చిగురించి నా జీవితం యేసయ్యకే నేనంకితం. కనుక ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో నా జీవితంలో ఎప్పుడూ నేను హృదయపూర్వకంగా నవ్వలేదండి. ఒక రోజు ఉందండి, ఆ రోజు దగ్గరలోనే ఉంది. తప్పకుండా నువ్వు సంతోషించే రోజులు, నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. మనం సియోన్ తలంచుకొని కళ్ళకన్ని వార్ల వరే ఉన్నామంట. మన నోటి నిండా ఏమిచ్చాడట? నవ్విచ్చాడట. నివరంజి చెట్లకట వారేక ఆ సితారాలు తగిలించారట. మనం ఏడ్చుచుంటిమే, సియోన్ తలుచుకున్న మనం ఏడుస్తున్నాం. కానీ మన నోటి నిండా దేవుడు నవ్విచ్చాడు, నవ్విస్తాడు ఒకరోజు. నమ్మిన వారు చెప్పలు కొడతారా? చిగురించెను నా జీవితం యేసయ్యకే నేనంకితం. కలలోనైనా ఊహించలేదు, నా నోటికి నవ్వొచ్చే రోజున్నదని. అసాధ్యాలను సుసాధ్యాలుగా, దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా. నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావయ్యా. ఇలాగే ఈ పాట రాస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితిలో మేము కూడా ఉన్నామండి. ఇద్దరమే ఉన్నాం. చాలా వేదనకరమైన రోజులు. నెలల తరబడి మేము భోజనం సరిగ్గా చేయలేదు, నెలల తరబడి నిద్రపోలేదు. మేము భయంకరమైన పరిస్థితిలో ఉండేటప్పుడు జీవితంలో ఎప్పుడైనా నవ్వుతానా? ఎప్పుడు చూసినా మాకు కష్టాలే. సంతోషించే రోజులు ఎప్పుడైనా మాకున్నాయా అని చెప్పి అలాంటి సమయంలో రాసిన పాట ఇది. కలలోనైనా కనుగొన్నానా నా నోటికి నవ్వొస్తుందని. కానీ అసాధ్యాలు సుసాధ్యాలుగా చేసిన దేవుడు మా జీవితంలో కూడా సంతోషం ఇస్తాడు. ఈ లోకం బట్టి పరిస్థితులను బట్టి అయితే మాకు ఏ సంతోషం లేదు, కానీ మమ్మల్ని తండ్రిలాగా పోషిస్తున్న దేవుని బట్టి రోజు మేము సంతోషిస్తున్నామండి. అంతకంటే ఏం కావాలి? అదే దేవునికి గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం.
హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ